Hi students, welcome back to our channel. ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో కన్ఫర్మ్ 1 మార్క్ వస్తుంది దీంట్లో. సో ఈ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ అంటే ఏంటో చూద్దాం. అట్మాస్ఫియర్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ట్రోపోస్ఫియర్ అండ్ ఇంకోటి స్ట్రాటోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ లో హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్ ఉంటాయి. డిక్రీజింగ్ 0 to 50 కిలోమీటర్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అట్మాస్ఫియర్ అనేది 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ట్రోపోస్ఫియర్ పొల్యూషన్ అండ్ స్ట్రాటోస్ఫియరిక్ పొల్యూషన్. సో అగైన్ ట్రోపోస్ఫియర్ is classified into 2 types, gaseous pollution and particle pollutant. సో gaseous pollutant లో ఏమున్నాయి, ఎక్స్ట్రాగా మళ్ళీ ఇక్కడ ఇచ్చారు కదా. గ్యాసెస్ పొల్యూటెంట్ ఎఫెక్ట్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ అనదర్ వచ్చేసి యాసిడ్ రెయిన్స్. సో ఈ 2 ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి పార్టికల్ పొల్యూటెంట్ లో, పార్టికల్ పొల్యూటెంట్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, క్లాస్మల్ స్మాగ్ అండ్ ఫోటోకెమికల్ స్మాగ్. సో గ్యాసెస్ పొల్యూటెంట్ లో ఆక్సైడ్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, H2CO3, H2SO4, HNO3. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, స్ట్రాటోస్ఫియర్. సో స్ట్రాటోస్ఫియర్ పొల్యూషన్ అంటే ఓజోన్ హోల్. సో ఇక్కడ పార్టికల్ పొల్యూటెంట్ అలా జరగడానికి కారణం ఏంటంటే డస్ట్, మిస్ట్, స్మోక్, ఫాగ్, ఫ్యూమ్స్. సో వీటి గురించి మళ్ళీ సపరేట్గా ఉంది ట్రోపోస్ఫియర్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. సో యాసిడ్ రెయిన్ అంటే ఈ రెండిట్లో దేంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ట్రోపోస్ఫియరా లేకపోతే స్ట్రాటోస్ఫియరా? ట్రోపోస్ఫియర్ చెప్పాం కదా. ఇక్కడ ట్రోపోస్ఫియర్లో గ్యాసెస్ పొల్యూటెంట్లో యాసిడ్ రెయిన్స్ ఉంటాయి అండ్ అలాగే హౌస్ ఎఫెక్ట్. సో ట్రోపోస్ఫియర్ లో గ్యాసెసా లేకపోతే పార్టికలా? గ్యాసెస్. సో ఇక్కడ చూసేదానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇక్కడ స్ట్రక్చర్ వేసాను చూడండి. అట్మాస్ఫియర్ పొల్యూషన్, ట్రోపోస్ఫియరిక్, స్ట్రాటోస్ఫియరిక్. ట్రోపోస్ఫియరిక్ is classified into 2 types, gaseous pollutant, particle pollutant. So particle pollutant again classified into 2 types, classical smog, photochemical smog. సో ఇక్కడ స్ట్రాటోస్ఫియరిక్ చూసారు కదా, ఓజోన్ హోల్. ఫస్ట్ సైడ్ హెడింగ్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆర్ గ్లోబల్ వార్మింగ్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మనం దేంట్లో చూసాం ఇప్పుడు, ట్రోపోస్ఫియరిక్ గ్యాసెస్ లో కదా, ట్రోపోస్ఫియరిక్ గ్యాసెస్ లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సన్లైట్, మార్నింగ్ సన్ వస్తుంది కదా మనకి ఉదయించేటప్పుడు. నో మోర్ కార్బన్ డైఆక్సైడ్ బికాస్ మోర్ ట్రీస్. కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువగా ఉంది, అంటే ఎక్కువగా ఏం లేదు, ఎందుకంటే ట్రీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి సన్ హీట్ అనేది ఎర్త్ సర్ఫేస్ నుంచి వచ్చి అలాగే పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. దిస్ హీట్ ఈస్ గో టు అట్మాస్ఫియర్ అండ్ ది క్లైమేట్ ఈజ్ నార్మల్. సో ఇక్కడ వచ్చేసి నో ట్రీస్, మోర్ కార్బన్ డైఆక్సైడ్. ట్రీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సి అంటే పొల్యూషన్ దేనివల్ల జరుగుతుందంటే CO2, CH4, CFC, chlorofluorocarbon, O3, ozone, water vapor, N2O, SF6. So this can be pushed down and earth is very heated to form global warming. ఇక్కడ నుంచి హీట్ అనేది ఎర్త్ సర్ఫేస్ కి వచ్చినప్పుడు పైకి హీట్ ని పంపించకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ జరిగేది దేనివల్ల అంటే SF6 వల్ల మనకి మోర్ గ్లోబల్ వార్మింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో హైయెస్ట్ గ్లోబల్ వార్మింగ్ వచ్చేసి SF6. సో SF6 అంటే సల్ఫర్ హెక్సాక్లోరైడ్, CH4 అంటే మీథేన్, O3 అంటే ఓజోన్, CFC అంటే క్లోరోఫ్లోరోకార్బన్, N2O అంటే నైట్రస్ ఆక్సైడ్. సో SF6 అంటే సల్ఫర్ హెక్సాక్లోరైడ్. సో యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ న్యూట్రల్ రెయిన్ అంటే మనకి వర్షం పడుతుంది కదా, ఆ టైంలో న్యూట్రల్ రెయిన్ వచ్చేసి pH, దాని pH ఎంత ఉంటుంది అంటే 7 ఉంటుంది. సో రెయినీ సీజన్ లో రెయిన్ పడుతున్నప్పుడు, వర్షాకాలంలో మనకి వర్షం పడుతున్నప్పుడు 0% పొల్యూషన్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03% ఉంటుంది. సో H+ అంటే యాసిడ్. సో ఇక్కడ చూడండి, pH అనేది రెయిన్ పడుతున్నప్పుడు pH వాల్యూ అనేది 7 ఉంది. ఇక్కడ ఆక్సైడ్ ఆఫ్ కార్బన్ CO2 ప్లస్ H2O, కార్బన్ డైఆక్సైడ్ అనేది
H2 వాటర్తో రియాక్ట్ అవుతున్నప్పుడు H2CO3గా ఫామ్ అయ్యి యాసిడ్ అనేది బయటకు వచ్చేసింది, కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ యాసిడ్ రేంజ్ చూసారు కదా, pH వచ్చేసి 5.6 ఉంటుంది దాని యొక్క pH. దేనిది యాసిడ్ రేంజ్ యొక్క pH 5.6 ఉంటుంది. సో ఇప్పుడు SO3 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ గా చేంజ్ అయ్యి H ప్లస్ గా బయటకు వెళ్ళిపోతుంది. NO2 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు HNO3 H ప్లస్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఒక తాజ్ మహల్ లాగా అస్యూమ్ చేసుకోండి. అది దేంతో కట్టి ఉంటారు, వైట్ మార్బుల్తో కదా. సో వైట్ మార్బుల్ అనేది సో వైట్ CaCO3 ప్లస్ అది వైట్ కలర్ లో ఉంటుంది ప్లస్ H2SO4 అంటే యాసిడ్ రెయిన్ పడడం వలన వైట్ గా ఉన్న వైట్ మార్బుల్ అనేది యాసిడ్ రెయిన్ పడడం వల్ల CaSO4 గా చేంజ్ అవుతుంది, అంటే ఎల్లో కలర్ గా చేంజ్ అవుతుంది. ఆక్వాటిక్ లైఫ్ అంటే వాటర్ పైపీ, అంటే ఇప్పుడు ఐరన్ పైప్స్ ఉంటాయి కదా, అవి కరోడ్ అవుతాయి, అంటే చిలుం పడతాయి. అంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది ఫామ్ అయినప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల హిమాలయస్ అనేవి కరిగిపోతాయి. నెక్స్ట్ తాజ్ మహల్ యాసిడ్ రెయిన్ వల్ల వైట్ మార్బుల్ అనే స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ అనేది ఎల్లో కలర్ కి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా అది. సో ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు పార్టికులేటెడ్ పొల్యూటెంట్. సో వీటిలో ఫ్యూమ్స్, డస్ట్ ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను కదా. ఫ్యూమ్స్ అనేది ఇండస్ట్రియల్ పొగ వల్ల వస్తాయి. సో ఫ్యూమ్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. అండ్ డస్ట్ అంటే మనకు తెలుసు, స్మోక్, ఫాగ్ అంటే క్లౌడ్, పొగ అంటే మిస్ట్. సో మిస్ట్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సేమ్ అలా ఉంటుంది. సో ఇక్కడ మిస్ట్ ఉంది కదా, ఇక్కడ ఫాగ్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే మిస్ట్ వాటర్ వేపర్, ఫాగ్ కూడా వాటర్ వేపర్ లోనే ఉంటుంది. సో కండెన్స్ వచ్చేసి ఇక్కడ కండెన్స్ అనేది మిస్ట్ కి లో డెన్సిటీ ఉంటుంది, ఇక్కడ ఫాగ్ కి హై డెన్సిటీ అనేది ఉంటుంది. సో స్మాగ్ అంటే ఏం లేదు, స్మోక్ ప్లస్ ఫాగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే స్మోక్ ప్లస్ ఫాగ్ నే మనం స్మాగ్ అంటాము. సో స్మాగ్ అనేది 2 టైప్స్ అనేది క్లాసిఫై చేయడం జరిగింది, క్లాసికల్ స్మాగ్ అండ్ ఫోటోకెమికల్ స్మాగ్. క్లాసికల్ స్మాగ్ అంటే ఏంటో చూద్దాం, ఫోటోకెమికల్ స్మాగ్ అంటే ఏంటో చూద్దాం. క్లాసికల్ స్మాగ్ అంటే మార్నింగ్ టైంలో సన్ వస్తారు కదా, అప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోటో, అలాగా స్మాగ్ ప్లస్ ఫాగ్ ప్లస్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ SO2. సో స్మాగ్, ఫాగ్ ప్లస్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కూల్ క్లైమేట్ లో, హ్యూమిడిటీ, రెడ్యూసింగ్ నేచర్ ఆఫ్ SO2. ఇట్ ఈస్ ఏ డేంజరస్ గ్యాస్. ఇది పీల్చుకోవడం వల్ల చాలా మంది చనిపోతారు కూడా. ఇక కాజెస్ ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం అండ్ దిస్ ఈస్ ఫార్మ్ ఇన్ కూల్ క్లైమేట్. అండ్ నెక్స్ట్ ఫోటోకెమికల్ స్మాగ్ వచ్చేసి లైట్ సమ్మర్, అంటే సమ్మర్ లో ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో జరుగుతుంది. స్మోక్ ప్లస్ ఫాగ్ ప్లస్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ NO2. హాట్ సన్నీ క్లైమేట్, ఆక్సిడైజింగ్ నేచర్. సో చూసారు కదా, ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ చూద్దాం. రియాక్షన్ వచ్చేస్తుంది NO2. సో సన్లైట్ ఉన్నప్పుడు NO ప్లస్ O. సో O అనేది ఏంటి, అటామిక్ ఆక్సిజన్. సో NO2 అనేది ప్రైమరీ పొల్యూటెంట్. సో ఇలా చేంజ్ అవుతుంది. O ప్లస్ O2, O3 గివ్స్ రైజ్ టు NO2 ప్లస్ O2. సో ఇక్కడ చూసారు కదా భోపాల్ గ్యాస్ అనేది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంతకుముందు కూడా అడిగారు భోపాల్ గ్యాస్ అనేది. MIC అంటే మిథైల్ ఐసోసైనేట్. సో దీని యొక్క రియాక్షన్ వచ్చేసి CH3N11C11O. ఓజోన్ ప్లస్ హైడ్రోకార్బన్ ఫార్మల్డిహైడ్ ని ఫామ్ చేస్తుంది. CH2 ఈక్వల్స్ టు CH211CH11CHO. ఎక్రోలిన్. సో ఫస్ట్ వన్ NO2. సో ఇక్కడ ఉంది కదా NO2 అని ఫోటోకెమికల్ స్మాగ్ లో. NO2, దాని తర్వాత NO ప్లస్ O, ఆ నెక్స్ట్ NO3, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి HCHO అంటే ఫార్మల్డిహైడ్. నెక్స్ట్ ఫామ్ అయ్యేది మనకి CH211CHCHO ఎక్రోలిన్. సెకండరీ వచ్చేసి ప్యాన్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అదే హాట్ కండిషన్ లో ఫామ్ అవుతుంది ఇది.
CH3C11O. ఇక్కడ ఓకి మధ్య డబుల్ బాండ్ ఉంది కదా, దాన్ని మనము పెరాక్సీ అంటాము. NO2 నైట్రేట్. సో ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా, దీనికి రివ్యూ ఇచ్చుకుందాం. గ్రీన్ హౌస్ గ్యాస్ యాసిడ్ రెయిన్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? CH2, CH4, CFC, O3, వాటర్ వేపర్, N2O. సో యాసిడ్ రెయిన్ వచ్చేసి ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్, సల్ఫర్, కార్బన్. క్లాసికల్ స్మాగ్ లో స్మాగ్ ప్లస్ ఫాగ్ ప్లస్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అనుకున్నాం. ఫోటోకెమికల్ స్మాగ్ లో వచ్చేసి స్మోక్ ప్లస్ ఫాగ్ ప్లస్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్. ఇక్కడ సల్ఫర్ ఉంది, ఇక్కడ నైట్రోజన్. ఫోటోకెమికల్ స్మాగ్ లో ప్రైమరీ వచ్చేసి NO2, O3, HCHO, CH211, CHO. ఇది స్మాగ్ కి. ప్యాన్ వచ్చేసి ఈ ప్యాన్ వల్ల ఏమవుతుందంటే ఐ అనేది ఇరిటేట్ వస్తుంది, అంటే ఐ ఇరిటేటింగ్. సో నెక్స్ట్ స్ట్రాటోస్ఫిరిక్ పొల్యూషన్. సో స్ట్రాటోస్ఫిరిక్ పొల్యూషన్ అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఇక్కడ ఒక యువి రేడియేషన్ ఉంటుంది, ఆ సన్ యొక్క రేస్ అనేది డైరెక్ట్ గా స్కిన్ పైన పడి స్కిన్ క్యాన్సర్ వస్తుంది, చాలా మంది చనిపోతారని మన యొక్క అజ్యూమ్ చేసుకుంటాం మనం అలాగా. కానీ నిజానికి జరిగేది ఏంటంటే ఇక్కడ ఒక సన్ ఉంటారు కదా, సన్ కి ఇక్కడ కిందగా యువి రేడియేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఓజోన్ అంటే డైరెక్ట్ గా రేస్ పడకుండా ఓజోన్ అనేది సేవ్ చేస్తూ ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే CFC ఆర్ ఫ్రీ రాడికల్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సి క్లోరోఫ్లోరో కార్బన్ కి 3 ఫ్లోరిన్స్ ఉంటాయి, ఒక క్లోరిన్ ఉంటుంది. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 3 Fs ఉన్నాయి, ఇక్కడ ఒక Cl ఉంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 Fలు 2 Cl రాయొచ్చు, CF3Cl. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు. సో చైన్ రియాక్షన్స్ CF2Cl2. సో యువి రేస్ ఉన్నప్పుడు Cl ప్లస్ CF2Cl గా వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే Cl CFF Cl plus CF2Cl. And second, Cl plus O3 ozone chlorine gives rise to ClO plus O2. ఇక్కడ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అయింది మనకి. ClO plus CO gives rise to Cl plus O2. ఇక్కడ O దగ్గర ఫ్రీ రాడికల్ వచ్చింది, ఇక్కడ Cl దగ్గర ఫ్రీ రాడికల్ వచ్చింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ఇది చూసుకోండి, ఇది ఏమంత అవసరం ఏం లేదు. వాటర్ పొల్యూషన్. సో కీ పాయింట్స్ ఏంటంటే ఓల్డ్ వాటర్లో డిఓ అంటే డిసాల్వ్డ్ ఆక్సిజన్. డిసాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఆక్వాటిక్ లైఫ్. సో దీని ఇక్కడ డిఓ వాల్యూ వచ్చేసి 10 ppm. 10 ppm అంటే పాస్పరస్ మిలియన్. బీఓడి అంటే మనకి అందరికి తెలుసు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక లేక్ అనుకోండి. జస్ట్ అస్యూమ్ లైక్ దట్ దిస్ ఈజ్ ఏ లేక్. ఇక్కడ పొల్యూటెడ్ అయింది, వాటర్ అంతా పొల్యూట్ అయింది. ట్రీ డిఫెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ట్రీ డిఫెక్ట్, పొల్యూటెడ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ ఆక్సిజన్, బీఓడి. సో ఏం లేదు, సింపుల్ గా ఒక ల్యాండ్, దాంట్లో మనము పాస్పేట్ అనేది వేసాము. పాస్పేట్ వేసిన తర్వాత కొంచెం సేపటికి ఫుల్గా రెయిన్ పడింది. రెయిన్ పడిన తర్వాత ఇక్కడ ఒక లేక్ లాగా ఉంది. ఇక్కడ ఉన్న పాస్పేట్ అనేది ఇక్కడ కొంచెంగా దీంట్లో వచ్చి పడుతుంది. అంతా కొంచెం వచ్చి పడినప్పుడు, ఫుల్గా రెయిన్ పడినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మొత్తం గ్రాస్తో నిండిపోయి ఉంటుంది కదా. సో దీనిపైన ఒకటి ఇలాగా ఫామ్ అవుతుంది. సో దాన్నే మనము ఆల్గే అని అంటాం. ఎంత ఆక్సిజన్ వాటర్లో డిసాల్వ్ అయ్యింది అండ్ హౌ ఇట్ హెల్ప్స్ ఫర్ ది ఏరోబాటిక్ ఆర్గానిజమ్స్ ఇన్ ఆక్వాటిక్ వాటర్. సో నెక్స్ట్ సిఓడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో క్లీన్ వాటర్, ఇక్కడ సిఓడి దాని యొక్క వాల్యూ వచ్చేసి 4 ppm. డిటర్మైనింగ్ K2 Cr2O7 H+ అనేది అంటే పొటాషియం డైక్రోమేట్. వాటర్లో ఉన్న కెమికల్స్ ని తీసడానికి యూజ్ చేసే దాన్ని సిఓడి అంటాము. సో వాటర్లో కెమికల్స్ 2 మిక్స్ అయిపోయి ఉంటాయి కదా. సో ఆ కెమికల్స్ ని మనము ప్యూరిఫై చేసేదానికి, అంటే వాటర్ ని సపరేట్ చేసేదానికి యూజ్ చేసేదాన్ని సిఓడి అని అంటాం. సో కీ పాయింట్స్ వచ్చేసి పెస్టిసైడ్స్, నాన్ బయోడిగ్రేడబుల్. పెస్టిసైడ్స్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ మనకు తెలుసు కదా. DDT అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోఈథిన్.
సో మీరు చూస్తున్న స్ట్రక్చర్ ఇక్కడ సిఎల్ బెంజిన్ దగ్గర సిఎల్ అనేది అటాక్ అయింది అండ్ ఇక్కడ సిఎల్ సిహెచ్ సిఎల్ సిఎల్. సో హెర్బిసైడ్స్ అంటే NaClO3 సోడియం క్లోరైడ్, Na3ASO3 సోడియం ఆర్సెనేట్. గ్రీన్ కెమిస్ట్రీ. సో గ్రీన్ కెమిస్ట్రీకి వచ్చేసాం మనము. డ్రై క్లీనింగ్ అంటే సో ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేది పొల్యూషన్ ఇన్ ఓల్డెన్ డేస్. ఇక్కడ సికి మధ్య డబల్ బాండ్ ఉంది. సో 4 క్లోరిన్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామంటే టెట్రాక్లోరో ఈథిన్ అంటాం. CO2 లిక్విడ్, H2O2. బ్లీచింగ్ ఆఫ్ పేపర్, కలర్ రిమూవల్. సో బ్లీచింగ్ ఆఫ్ పేపర్ అనేది మనము కలర్ రిమూవల్గా యూజ్ చేస్తాము. Cl2 గ్యాస్, H2O2 పొల్యూషన్. సో సింథసిస్ C2H4 plus O2 gives rise to CH3CHO. సో ఇక్కడ PD or Cu అసిటాల్డిహైడ్. సో ఇది వచ్చేసి C2H4 అనేది ఇథలిన్. సో ఇంకొకసారి రివ్యూ ఇచ్చేసుకొని క్వశ్చన్స్ చూద్దాం. ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో అట్మాస్ఫియర్ అనేది 2 టైప్స్ ఉన్నాయి, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్. దాంట్లో ట్రోపోస్ఫియర్ అనేది 2 టైప్స్గా క్లాసిఫై అయింది. ఏంటి? గ్యాసియస్ అండ్ పార్టికల్ పొల్యూటెంట్. సో దీంట్లో గ్యాసియస్లో హౌస్ ఎఫెక్ట్ యాసిడ్, పార్టికల్ పొల్యూటెంట్లో క్లాసికల్ స్మాగ్, ఫోటో ఎలక్ట్రికల్ స్మాగ్. దీనిలో స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ హోల్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పొల్యూటెంట్లో మనం చూసాం కదా, డిఓ, బిఓడి, సిఓడి, యూట్రిఫికేషన్. సాయిల్ పొల్యూటెంట్లో పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ చూసాం. సో ఇప్పుడు క్విజ్లోకి వచ్చేసాం. విచ్ ఆఫ్ ది అమాంగ్ ఫాలోయింగ్ హ్యాస్ ది మ్యాక్సిమం గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. సో గ్లోబల్ వార్మింగ్ ని ఇంక్రీజ్ చేసేది SF6 అని చెప్పుకున్నాం. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ భోపాల్ డయాస్టర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా చెప్పాను స్ట్రక్చర్. H3C N11C11O. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు అంటున్నారు. నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్, సల్ఫర్ డయాక్సైడ్, మీథిన్. సో సల్ఫర్ డయాక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. సో మనకు తెలుసు కదా, CFC, CO2, CH4 వాటర్ వేపర్, O3, N2O. సో ఇవి మాత్రమే గ్రీన్ హౌస్ గ్యాసెస్, మిగతావి కాదు. సో నైట్రస్ ఆక్సైడ్ అనేది N2O ఇక్కడ ఉంది, వాటర్ వేపర్ అనేది ఉంది, మీథిన్ CH4. సో ఇంకా మిగిలింది ఏంటి? ఇది కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫోటోకెమికల్ స్మాగ్. విచ్ ఆఫ్ ది మాలిక్యూల్, ఏ మాలిక్యూల్ అనేది ఫోటోకెమికల్ స్మాగ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది? NO2. విచ్ అమాంగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ది కాంపోనెంట్ ఆఫ్ ది ఫోటోకెమికల్ స్మాగ్? SO2. ది కాన్సిక్వెన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ మే బి ఫాలోయింగ్ ఈజ్. ఫస్ట్ వన్, decrease in average temperature of the earth, melting of Himalayan glaciers, eutrophication, increased BOD. సో మెల్టింగ్ ఆఫ్ హిమాలయస్ అని మనం చెప్పాం కదా, గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు జరిగేది ఏంటి? హిమాలయస్ అనేవి కరిగిపోతాయి. మెల్టింగ్ ఆఫ్ హిమాలయ గ్లాసియర్స్. యాసిడ్ రైన్ ఈస్ కాజ్డ్ బై ది ప్రెసెన్స్ ఆఫ్ H అండ్ Y ఇన్ ఎయిర్ ఆర్ రెస్పెక్టివ్లీ SO2, NO2. లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ 1, లిస్ట్ 2 అని ఇచ్చారు. ది కరెక్ట్ ఆన్సర్ అంటే బ్లీచింగ్ పేపర్. బ్లీచింగ్ పేపర్ అనేది CO2. ఐ ఇరిటేట్, ప్యాన్ వల్ల వస్తుందని చెప్పాను కదా, ప్యాన్ వల్ల మనకి ఐ ఇరిటేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రీనస్, F2Cl2. హెర్బిసైడ్ వచ్చేసి Na2ASO3. సో D is the correct answer. సో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు, లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చేసి విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారు. SO2. సో SO2 అనేది ఏంటి? యాసిడ్ రైన్. SO2 అనేది యాసిడ్ రైన్. ప్యాన్ అనేది ఫోటో కెమికల్ స్మాగ్ లో ఉంది కదా, అండ్ స్మోక్ పార్టిక్యులేట్ పొల్యూటెంట్. CF2Cl2 అనేది స్ట్రాటోస్ఫియరిక్ పొల్యూషన్. ఐడెంటిఫై ద రియాక్షన్ దట్ అక్కర్ ఇన్ ఫోటోకెమికల్ స్మాగ్. ఐడెంటిఫై ది రియాక్షన్ అన్నారు కదా, సో ఫోటోకెమికల్ స్మాగ్ లో ఏ రియాక్షన్ అక్కర్ అవుతుంది?
సో ఫస్ట్ వన్ కరెక్ట్, అంటే సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్, ఫోర్త్ వన్. సో ఈ 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్స్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోకెమికల్ స్మాగ్? ఫోటోకెమికల్ స్మాగ్లో ఫార్మేషన్ అయ్యేదానికి ఏ కెమికల్ అనేది ఇన్వాల్వ్ కాదు, SO2 అనేది ఇన్వాల్వ్ కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్ a hole in the ozone layer? CF2, Cl2. In environment chemistry, medium which is affected by a pollutant is called as receptor, అంటే రిసీవ్ చేసుకునేది. Green chemistry refers to reaction which so reduce the use and production of hazardous chemical. The reagent is used in the determination of chemical oxygen demand, COD, of water sample is acidified potassium chromate. సో ఇది మనం చెప్పుకున్నాం, K2Cr2O7 H+. ది ఫ్లోరైడ్ ions make the enamel of teeth much harder by converting which of the following substance compound? So B, 3Ca3 PO4 2 CaOH2. Next, which of the following chemicals can be used as a cleaning agent? CCl2 C11 CCl2 ఇది, అండ్ నెక్స్ట్ వచ్చేసి CO2 ఇది లిక్విడ్, నెక్స్ట్ వచ్చేసి H2O2. సో ఇది యూజ్ చేయం మనము. సో A, నెక్స్ట్ B, C. సో B is the correct answer. The insecticide DDT is considered as non-biodegradable pollutant అని చెప్పాం కదా మనము. BOD is measure of organic materials present in water. BOD value less than 5 ppm indicates a water sample to be rich in dissolved oxygen. లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పమంటున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సెక్టిసైడ్ Na3ASO3. సో థర్డ్ వన్. సో ఇక్కడ 3 ఉన్నాయి, సో జాగ్రత్తగా చూసుకోండి కొంచెం. K2Cr2O7 50% H2SO4 అంటే COD. సో ఫస్ట్ వన్. సో ఇక్కడ 2 ఉన్నాయి మళ్ళీ. బ్లీచింగ్ ఆఫ్ క్లాత్స్ అండ్ పేపర్ H2O2. సో ఫోర్త్ వన్. ఐ ఇరిటేట్ వచ్చేసి ప్యాన్. సో మనకి B is the correct answer. The non-biodegradable waste formed in fertilizer industries is, so gypsum is the correct answer. I hope you understand. Thank you for watching.